సీమోను అనే పేరు కలిగినటువంటి వాళ్ళు బైబిల్లో 9 మంది ఉన్నారు క్రొత్త నిబంధనలో. అందులో ఈ కురేనీయుడైనటువంటి సీమోను అనబడిన వాడు ఒకడు. వాస్తవానికి అనమండుగురే, కాకపోతే పరిసయుడైన సీమోను, కుష్ఠరోగి అయిన సీమోను ఇద్దరు కాదు ఒక్కరే అని చాలా మంది బైబిల్ పండితులు చెప్తారు. కొంతమంది అతను వేరు ఇతను వేరు అని చెప్తారు. అంచేత వాళ్ళిద్దరూ ఒక్కరే అయితే 80 ఉన్నట్టు, వాళ్ళిద్దరూ కాదు వేరు వేరు అయితే కనుక 90 ఉన్నట్టు. ఈ కురేనీయుడైనటువంటి సీమోను యేసు సిలువ మోసుకుంటూ వెళుతున్నటువంటి సందర్భంలో యేసయ్య సిలువ మోసిన సీమోను. అయితే ఇతని ప్రాంతం పేరు ఏం పేరంటే కురేని. ఇతడు ఏ ప్రాంతం నుండి వచ్చినోడు అంటే ఆఫ్రికా ఖండం నుండి వచ్చాడు. ఆఫ్రికా ఖండంలో లిబియా రాజధానిగా కురేని ఉండేది. ప్రపంచ వ్యాప్తంగా చెదరిపోయినటువంటి యూదులందరూ కూడా యెరూషలేముకు వచ్చారు. ఈ కురేనీయుడైనటువంటి సీమోను కూడా అతని కుటుంబంతో యెరూషలేముకు వచ్చాడు. దేనికోసం? పస్కా పండుగ ఆచరించడం కోసం వచ్చాడు. కురేనీయుడైనటువంటి సీమోనుకి అలెగ్జాందరు, రూపు ఇద్దరు కొడుకులు. అర్థమైందండి? కానీ ఈ కురేనీయుడైన సీమోను యూదుడు. ఇంకో మాట మీకు చెప్పనా, సీమోను అనేటటువంటి పేరు ఉంది కదా, సీమోను అనే పేరు, ఈ పేరు భాషా ఉచ్చారణను బట్టి మారిపోయింది. అసలు సీమోన్ అనే పేరు ఒరిజినల్ పేరు కాదు. బైబిల్లో సీమోన్ అనే పేరు ఎలా వచ్చింది అంటే అసలు పేరు ఉంది దీనికి. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, మనం యోసేపు అని పిలుస్తాం కదా, అచ్చ తెలుగులో మాట్లాడాలంటే యోసేపు అని పిలవాలి. మన వాళ్ళు చాలా మంది ఏమని పిలుస్తారంటే ఏసేబా అంటారు. ఏసేపు అనేది తప్పు, యోసేపు అనేది రైట్. అర్థమైందా? భాషోచ్చరణలో కొన్ని పేర్లు మారిపోతాం. అలాగా సీమోను అనేటటువంటి ఈ పేరు కూడా అసలు పేరు ఉంది. అర్థమైందా? సీమోను యొక్క అసలు పేరు ఏం పేరంటే షిమ్యోను. ఈ షిమ్యోను ఎవరు అంటే యాకోబు యొక్క కుమారుడు, లేయాకు పుట్టినటువంటి వాడు. ఈ షిమ్యోను కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమైందంటే సీమోన్ అయ్యింది. షిమ్యోను అనేది ఒరిజినల్ పేరు, ఆ డూప్లికేట్ పేరు ఏంటంటే సీమోను. అంటే షిమ్యోను నుండి సీమోను రూపాంతరం చెందింది అది.